హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. వైసీపీ ఎమ్మెల్సీకి దారుణంగా శిక్ష వేయడం జరిగింది సుప్రీంకోర్టు. ఇటువంటి వ్యక్తుల్ని శిక్ష కాదు, నిజం చెప్పాలంటే ఉరివేసిన తప్పులేదు. ఎందుకంటే మనిషిని మనిషిగా చూడలేని వాడు మృగంతో సమానం. మృగాలు మనుషులతో కలిసి బ్రతికే హక్కు లేదు. వాటిని జూల్లో పెంచాలి, లేదంటే జైల్లో పెట్టాలి. ఇది మాత్రం వాస్తవం. సో ఎవరైతే గతంలో శిరోముండనం అంటే దళితుల్ని గుండు కొట్టించినటువంటి వ్యవహారంలో వైఎస్ఆర్సిపి పార్టీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు నిందితుడిగా ఉన్నాడు. అయితే ఎంతో మందిని బెదిరించి మీరెంతరా మనం చేసిన తప్పులు చేయకపోయినా కూడా వారిని కూర్చోబెట్టి వారి శిరోముండనం చేయటం జరిగింది. అసలు వీడికి ఎవడిచ్చాడు హక్కు? వీడు ఏ పార్టీ వాడైతే ఎవడికి పెట్టింది? అయితే నువ్వు ఎవడక పడితే వాడికి గుండ్లు కొట్టిస్తావారా? త్రిమూర్తులు 28 సంవత్సరాలు సుదీర్ఘంగా నడిచినటువంటి పోరాటంలో చివరికి కోర్టు తీర్పిచ్చింది. సూర్యమండలం కేసులో ఈ త్రిమూర్తుల్ని దారుణంగా శిక్షించాలని అభిప్రాయపడిన కోర్టు అతనికి జైలు శిక్ష విధించడంతో పాటు 2,50,000 రూపాయలు జరిమానా కూడా వేసింది. సభ్య సమాజంలో ఇట్లాంటి దుర్మార్గులు ఇంకా బ్రతికున్నారా అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు మనం ఆలోచించినట్లయితే. ఎందుకంటే ప్రజలు నాయకుడిని ఎన్నుకునేది మంచి చేస్తాడని, కుల గర్వంతో, మదంతో, డబ్బు తెచ్చిన మదంతో బలహీనుల్ని, అబలుల్ని, దళితుల్ని పిలిచి శిరోమండలం చేసి తాత్కాలిక ఆనందం పొందే ఇట్లాంటి దుర్మార్గులని, నీచులని ఏ విధంగా శిక్షించినా తప్పు లేదు. అందుకే ఇతనికి కోర్టు శిక్ష విధించింది. సో ఈ కేసులో తోట త్రిమూర్తులతో పాటు ఇంకో 10 మందికి కూడా శిక్ష వేయడం జరిగింది. ఇటువంటి దుర్మార్గుల్ని నిజంగా చెప్పాలంటే సభ్య సమాజం నుంచి వెలివేయాలి. ఆడ ఏ పార్టీ అయితే ఏంటి, వైఎస్ఆర్సీపీ అయితే ఏంటి, ఇంకో పార్టీ అయితే ఏంటి, ఇటువంటి వారిని క్షమించేటటువంటి తత్వం ఉండకూడదు. నిజంగా చెప్పంటే జగన్మోహన్ రెడ్డిది మళ్ళీ ఈయనకి సీట్ ఇస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డి పైన వరుస వీడియోస్ రావడం జరుగుతూ ఉంది. ఎందుకంటే కంపల్సరిగా శిరోముండనం కేసులో శిక్ష పడ్డ ఖైదీకి ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీలో చోటు ఇవ్వకూడదు. పదవి నుంచి రాజీనామా చేయాలని డిమాండ్ చేయాలి. ఎందుకంటే నేరం రుజువైంది కాబట్టి. జగన్మోహన్ రెడ్డి గారు, మీ పార్టీ నాయకుడు ఎమ్మెల్సీ అంట, తోట త్రిమూర్తులంట దళితుల్ని గుండు కొట్టించి రోడ్డు మీద అవమానించిన కేసులో శిక్ష పడింది. ఇటువంటి వారిని పార్టీలో కొనసాగిస్తే అంతకన్నా దరిద్రం ఇంకోటి ఉండదు. దయచేసి దీనిపైన నిర్ణయం తీసుకోండి. లేదంటే దీనిపైన ప్రతిసారి విమర్శలు మీ పైన వస్తూనే ఉంటాయి. మేము కూడా న్యూస్ చేస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.